నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక 47వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహాచలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు కుర్రాకుల నాగగారి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగా మాట్లాడుతూ ఆనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రజల గుండె చప్పుడుగా వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, గడిచిన 14 ఏళ్లలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అధికారం ఉన్న 5 సంవత్సరాలలో పేద ప్రజలకు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది అని అన్నారు. ప్రజలకు మాయమాటలతో నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను 9 నెలలుగా తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసింది అన్నారు. రాష్ట్రంలో మా పార్టీ నాయకులను అనేక అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి కక్ష సాధింపుగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రభుత్వం అమలు పరుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలను, ఇటు ప్రతిపక్ష పార్టీలను రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అయినా సరే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల అమలు కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు సాగిస్తామని, దానిలో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరును విజయవంతంగా చేసేందుకు డివిజన్ నుంచి ర్యాలీగా స్థానిక పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం నుండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దేరంగుల రమణ గారు, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సీరం వెంకట్రావు గారు, పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బోయళ్ల రాజేష్, ఎస్సీ నాయకులు కమలాకర్ గారు, ట్రేడ్ యూనియన్ సిటీ కార్యదర్శి సోమశెట్టి వెంకటేష్ గారు, పార్టీ ఎస్సీ నాయకులు రెడపంగు క్రాంతి కుమార్ గారు, మైనార్టీ నాయకుడు షేక్ రషీద్ గారు, ఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర ఇంద్ర కుమార్ గారు, గాలి దుర్గాప్రసాద్ గారు, దారా లాజర్ గారు, నాయకురాలు నన్నం దుర్గా గారు, ఇదిపల్లి విజయలక్ష్మి గారు, నాగోతి విక్కీ గారు, దద్దుకూరి శివ, పశ్చిమ నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు వానపల్లి రవీంద్ర గారు, రాజానాయుడు, పొట్లూరి శివ గారు, మడికి బాబురావు గారు, డివిజన్ నాయకులు పాల్గొనడం జరిగింది.